నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. బాగున్నారా మురళి గారు? చాలా రోజులైంది మీరు వచ్చి. మీరు బోర్డు మీద రాసినట్టుగానే మే 2వ తారీఖు ఇంచుమించుగా గురువు యొక్క మార్పు జరిగింది. 1 ఇయర్ పాటు ఆయన వృషభ రాశిలోనే ఉండబోతున్నారు. గురువు యొక్క మార్పు డెఫినెట్ గా రకరకాల ఫలితాలను ఇస్తుంది ద్వాదశ రాశుల వారికి కూడా. మరి మీ ప్రిడిక్షన్ ఏంటి మురళి గారు? వాస్తవానికి కూడా ఈ యొక్క గురుగ్రహము లగ్నంలో ఉన్నా లేదా 12వ స్థానంలో ఉన్నా కూడా కరెక్ట్ గా తన రిజల్ట్ అనేటువంటిది ఇవ్వలేదు. ఇప్పుడు ప్రజెంట్ గా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కానీ, కర్కాటక రాశి వారికి కానీ, అదే విధంగా మకర రాశి వారికి కానీ, ఇంకా మనకు ఈ యొక్క మిథున రాశి వారికి కానీ చాలా అద్భుతాలు సృష్టించేటువంటి ఈ యొక్క 24 మే తర్వాత ఆల్రెడీ గత 1.5 మంత్ నుండే ఈ యొక్క కర్కాటక రాశి వారు కానీ లేదా మకర రాశి వారికి కానీ స్థానచలన కానీ, ప్రదేశ మార్పులు కానీ, జాబ్ లో ప్రమోషన్స్ ఆర్ ఇంకేదైనా మంచి జాబ్ దొరకడం కానీ 100% ఈ 1.5 మంత్ బ్యాకే వీరికి రిజల్ట్ ఇచ్చేసింది ఆల్రెడీ. ఎప్పుడైనా ఒక గ్రహం వచ్చే దానికంటే ముందే ఒక 1.5 2 మంత్స్ ముందు నుండే మనకు ఆ యొక్క నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేటువంటిది ఖచ్చితంగా కూడా కనబడుతుంది. దాని ఇంపాక్ట్ మొదలు పెట్టేస్తుంది. 100% ఉంటుంది. ఇక తులారాశి వారిని చూసుకుంటే ఇదే 1.5 2 మంత్స్ బ్యాక్ నుండి హెల్త్ ఇష్యూస్ కానీ లేదా మనీ రిలేటెడ్ కానీ లేదా ఎక్కడైనా మనీ లాస్ అవ్వడం కానీ, మనీ పెట్టుబడి లాస్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కూడా వీరికి ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మనకు కుంభరాశి వారికి కూడా స్థానచలనం అంటే ఏదో ఉంది అని చెప్పి జాబ్ రిలేటెడ్ కావచ్చును, లేదా ఇంట్లోనే ఏదో అంత నెగిటివిటీ ఉంది, వేరే హౌస్ అన్న చేంజ్ చేద్దామని కానీ, లేదా ఎక్కడైనా కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ కోసము అమౌంట్ కడదామని కానీ, ఇలా ఈ 2-3 నెలల క్రితము జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ గురువు మార్పు అనేటువంటిది గత సంవత్సరంన్నర నుండి లేదు. ఎందుకంటే వక్రం తిరగడము, దాని తర్వాత కొన్ని గ్రహాల మీద చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే. మెయిన్ ఏమిటంటే కన్యారాశి వారికి చాలా ఇబ్బంది ఉంది. భార్యాభర్తల గొడవలు కావచ్చును, అదే విధంగా హెల్త్ ఇష్యూస్ కావచ్చును, ఇలా. దీని తర్వాత వృశ్చిక రాశి వారికి 21 నుండి బాలేదు. ఇప్పుడు వీళ్ళకి ఒకంత మార్పు రాబోతోంది. అద్భుతమైనటువంటి మార్పులు, చేర్పులు ఆల్రెడీ గత 1.5 మంత్ నుండే వీరికి కనబడ్డది. కానీ ఇక్కడ వీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, గురుగ్రహానికి, శనిగ్రహానికి, కుజగ్రహానికి సైడ్ లుక్స్ ఉంటాయి అని చెప్పి మనం చెప్పుకున్నాము. అదే విధంగా ఈ యొక్క గురువు పంచమ దృష్టి, నవమ దృష్టి. నవమము అంటే మనకు అక్కడ మకరం మీద పడుతుంది, నీచం. మరి దాని వలన కలిగేటువంటి ఫలితాలు ఎట్లా ఉంటవి? ఇప్పుడు 2 దృష్టిలు బాగున్నవి, ఒక దృష్టి బాలేదు కనుక మరి నీచబడ్డటువంటి యొక్క గురు దృష్టి వలన మనం ఎక్కడ మోసపోతున్నాము, మనకి ఎలాంటి మైనస్ వాతావరణం జరుగుతుంది అనేది మనం ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అందరికి అంటే ద్వాదశ రాశులకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా. రైట్. మరి చూద్దాము ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు, అలాగే రెమెడీస్ కూడా ఖచ్చితంగా తెలియజేస్తారు. కాబట్టి పూర్తిగా వీడియోని చూడండి. అలాగే ఫస్ట్ అంతా ఏదో చెప్తున్నారు అని అనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే వివరంగా ఆ చాట్ ఏంటి, గోచారం ఎలా జరుగుతోంది అనేది మనకి ఐడియా రావాలి. అది చూస్తేనే మనకి ఐడియా వస్తుంది. ఇక్కడ గురుగ్రహం ఉన్నప్పుడు మేషంలో శని యొక్క లుక్ రూపకంగా వాస్తవానికి శనికి భయపడాల్సిందే. ఇక్కడ గురుగ్రహమును బ్యాక్ నుండి పట్టేసుకున్నాడు. దీనికి సంబంధించిన రిజల్ట్ ఇప్పుడు శని లుక్స్ కూడా లేవు అక్కడ. ఈ విషయాన్ని కూడా గమనించుకో. తప్పకుండా. ఇక చూద్దాం ఇప్పుడు ద్వాదశ రాశులకి ఫలితాలు. మరి మకర రాశి వారికి లాస్ట్ సెషన్ ఆఫ్ ఏల్నాటి శని లో ఉన్నారు ఆల్రెడీ వీరు. సో ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారండి గురువు గారు? చాలా అద్భుతము వీరికి. మేషము, అదే విధంగా కర్కాటకము, అటు పిమ్మట వృశ్చికము, దాని తర్వాత మకరము. పంచమాతు గురువు రావడం చేత గత కొంతకాలంగా కూడా అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళడం కావచ్చును. అదే విధంగా మకర రాశికి సంబంధించినటువంటి పిల్లలు అబ్రాడ్కి వెళ్ళడం కావచ్చును. అదే విధంగా ఈ మకర రాశిలో ఉండేటువంటి వారే మేము ఈ యొక్క బయటి దేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి ఇది చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చును. అదే విధంగా ఉద్యోగంలో చక్కటి మార్పులు, చేర్పులు మాత్రం 100% అయితే గోచరిస్తూ ఉన్నవి. మనోవాంఛ సిద్ధి అంటే ఏదైతే అనుకుంటున్నారో గత కొంతకాలంగా అది ఇప్పుడు తప్పకుండా నెరవేరేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తున్నది. ఐశ్వర్య ప్రాప్తి అద్భుతంగా వీరికి ఉన్నది అని చెప్పుకోవచ్చును. ధన లాభము, అదే విధంగా
శారీరక శ్రమ మాత్రము ఇదొకటి మాత్రము ఉన్నది. ఎందుకంటే 2లో శని ఉండడం చేత కాస్త కష్టే ఫలి అన్నట్టుగా ఉంటుంది కనుక తప్పకుండా కష్టపడండి. మంచి ఫలితం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చును. మరి పంచమాతు గురువు ఉండడం, అదే విధంగా మకరము వారికి 9వ స్థానాన్ని కూడా చూడడం జరుగుతున్నది. ఈ యొక్క 9లో కేతువు ఉంది. కేతువు మీద దృష్టి యొక్క గురువు పడడం చేత మకర రాశి వారు మీరు కూడా మీ యొక్క తండ్రి గారితో మాట్లాడేటువంటి సందర్భంలో కాస్త ఆచితూచి మాట్లాడండి. ఏమైనా గత కొంతకాలంగా ఏమైనా ల్యాండ్స్ కానీ లేదా అపార్ట్మెంట్స్ కానీ మరి ఇంకా ఏమైనా స్థిర ఆస్తులు ఏమైనా ఉన్నట్టయితే వాటికి సంబంధించి చక్కటి లాభాలు ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉన్నది 100% కూడా. ఇంకా మీ యొక్క గురువు గారి యొక్క చూపు వీరికి 11వ స్థానం మీద కూడా ఉన్నది కనుక కొన్ని వ్యాపారస్తులకు అధికంగా లాభం అయితే ఉన్నది. వీరికి పంచమ దృష్టి, అదేవిధంగా మన వీరికి 9వ స్థాన దృష్టి, అదేవిధంగా 11వ స్థాన దృష్టి, ఈ ఇన్ని 3 దృష్టులు కూడా శుభంగా ఉన్నవి కనుక మన లగ్నాతు దృష్టి గురువుది, దీని వలన కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. అందరినీ నమ్మి డబ్బులు మాత్రం ఎవరికి కూడా ఇవ్వకుండా ఉండండి. స్థాన చలనం మాత్రం ఖచ్చితంగా ఉంది. మకర రాశి వారికి కూడా స్థాన చలనం కావచ్చు, ప్రదేశ మార్పులు కావచ్చు, లేదా మీ కుమారుడు కానీ కుమార్తెకు సంబంధించి ఏదైనా చదువు రీత్యా మీరు కూడా హౌస్ చేంజ్ అయ్యి వారికి కాలేజ్ దగ్గరికి కానీ లేదా స్కూలుకు దగ్గరగా ఉండేటువంటి విధంగా కూడా వెళ్ళేటువంటి ఆస్కారాలు అయితే ఉన్నవి ఖచ్చితంగా కూడా. కనుక లాటరీల్లో కావచ్చును మంచి లాభాలు అయితే గోచరిస్తూ ఉన్నవి. తప్పకుండా కూడా ఈ యొక్క మకర రాశి వారు మరి శని మీకు 2వ స్థానం ఉండడం చేత కొంచెము మొండి బాకీలు కావచ్చును, ఏమైనా డబ్బు మూలకంగా మాత్రం కాస్త ఇబ్బంది అయితే ఉన్నది. ఇప్పుడు ఇక్కడ జాబ్ రిలేటెడ్ చేంజెస్ ఉన్నవి, అదేవిధంగా చక్కటి వ్యాపారంలో మార్పులు ఉన్నవి. ఇక్కడ ఇంకా ఏమిటి అంటే శని మూలకంగా కాస్త మైనస్ వాతావరణం అయితే ఉన్నది కనుక శని భగవాను ఖచ్చితంగా కూడా ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు 3వ దశ ఇప్పుడు గత 5-6 ఇయర్స్ నుండి ఉండేటువంటి ఇబ్బందులు వేరు, ఇప్పుడు వేరు కనుక తప్పకుండా మీరు కూడా శని పాశుపత హోమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. బయట ఎక్కడ ఇలా ఈ హోమం జరిపించినా కూడా 20-25 వేల ఖర్చు వస్తుంది. కేవలం 2500 రూపాయలతో మాత్రమే చేయడం జరుగుతున్నది కనుక ఈ విషయాన్ని గమనించుకొని చక్కగా కూడా మీరు మీ యొక్క గోత్రనామాలకై సంప్రదించండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ఆల్ ద బెస్ట్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ కుంభరాశి గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. నమస్కారం అండి. మహాదేవ.